ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై పటాన్చెరు పిఎస్లో కేసు నమోదైంది. లాస్య సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాన్చెరు పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. 304A ఐపీసీ సెక్షన్ కింద పిఏ ఆకాష్పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై పటాన్చెరు పిఎస్లో కేసు నమోదైంది. లాస్య సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాన్చెరు పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. 304A ఐపీసీ సెక్షన్ కింద పిఏ ఆకాష్పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. ఎస్ రవిచంద్ర. అయితే పవన్ సెక్షన్ 304A ప్రకారం కేసు నమోదు చేశారు పటాన్చెరు పోలీసులు. అయితే లాస్య నందిత సోదరి ఇచ్చినట్టుగా ఫిర్యాదు మేరకు, నివేదిత ఇచ్చినట్టుగా ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేస్తారు. అయితే ఆకాష్ మీద, ఎవరైతే ఈ ప్రమాదానికి కారకులయ్యారో ఆకాష్ మీద కేసులు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్ ప్రకారం 304A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పటాన్చెరు పోలీసులు. అయితే వీరిద్దరే వెళ్ళటం, అంటే కారులో వీళ్ళిద్దరే వెళ్ళటంతో ఈ విధంగా నివేదిత ఇచ్చినట్టుగా ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు పోలీసులు. దాంతోపాటు ఉదయం తెల్లవారుజామున 5:15 ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎందుకు బయటకు వెళ్లాల్సిందంటే ఒక కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే దీనికంతా ప్రత్యక్ష సాక్షిగా అసలు ఏం జరిగింది అన్న అంశం మీద అయితే ముందుగా ఈ వెహికల్ వీళ్ళు వెళ్తున్నట్టు వాహనం, లాస్య నందిత కావచ్చు, పిఏ ఆకాష్ కావచ్చు, వీళ్ళు వెళ్తున్నట్టు వాహనం ముందుగా ఒక బలంగా ముందు ఉన్నట్టుగా లారీని ఢీకొట్టినట్టు, ఆ తర్వాత వచ్చేసి రైలింగ్కు గుద్దింది. ఫస్ట్ లారీని ఢీకొట్టడం తర్వాత రైలింగ్కి వచ్చేసి మళ్ళీ సైడ్ జరిగి రైలింగ్కు ఢీకొట్టడంతో అక్కడికక్కడికే కారు నుజ్జునుజ్జైంది. దాంట్లో ప్రయాణిస్తున్నట్టుగా లాస్య నందిత మధ్య సీట్లో కూర్చున్నట్టు, ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల బలమైన గాయాలు తగినాయి. దాంతోపాటు అంటే దవడ ఎముకతో పాటు రిబ్స్ విరిగిపోవటం, లోపల ఉన్నట్టుగా అవయవాలు కూడా బలమైన దెబ్బలు తగలటంతో ఈ విధంగా ఆమె అక్కడికక్కడికే చనిపోయిందంటూ, ఆ తర్వాత ఆమెని అంటే కొన ఊపిరితో ఉన్నట్టుగా లాస్య నందితని హాస్పిటల్లోకి తీసుకొచ్చినట్టుగా సమయంలో అప్పటికే చనిపోయిందంటూ డాక్టర్లు ప్రకటించారు. దీంతో ఈ కేసునంతా దర్యాప్తు చేసినట్టుగా పోలీసులు కూడా దీనికి సంబంధించిన వివరాలను చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రత్యక్ష సాక్షి అంటే ఏం జరిగింది, దానికి అంటే డ్రైవింగ్ లో ఉన్నట్టుగా ఆకాష్ మీద కేసు బుక్ చేశారు. కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏం జరిగిందన్న అంశాన్ని కూడా ఆ అంశంలో భాగంగానే ఇప్పుడు ఆకాశే ఉన్నారు, బతికి ఉన్నట్టుగా వ్యక్తి ఆకాశే. ఆయన చెప్తే కానీ పూర్తిగా వివరాలు తెలియదు. ఆయన కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన నుంచి కూడా వివరాలు సేకరించేట్టుగా పనిలో ఉన్నారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. అంతకంటే ముందు అసలు బలంగా ఒక లారీని ఢీ కొట్టింది లాస్య నందిత కారు. అయితే ఆ లారీ ఏందన్న అంశంలో కూడా అదే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ లారీ సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది. అసలు లారీ ఎవరు, ఆ లారీ డ్రైవర్కు కూడా చాలా బలంగా ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ కూడా చెప్పి ఉండాల్సింది. ఇంతవరకు అయితే లారీ డ్రైవర్ కూడా ఎక్కడ కూడా వివరాలు వెల్లడించినట్టు, ఆయన చెప్పినట్టు కూడా సందర్భాలు లేనట్టు విధంగా ఉందని చెప్పవచ్చు. దాంతోపాటు లాస్య నందిత ఈ కేసులో ఈ డెత్ మిస్టరీలో మరొక అంశం ఏంటంటే, ఆ లాస్య నందిత బయటికి వెళ్ళేట సమయంలో గన్మెన్లు కూడా ఉండాలి. ఆమెకు 2+2 గన్మెన్స్ కూడా ఉంటారు. అయితే గన్మెన్లు ఎక్కడన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉండటంతో ఎమ్మెల్యే ఎటు మూవ్ అయినా కానీ, ఎటు బయటకు వెళ్ళినా కానీ వెంట గన్మెన్లు రక్షణగా ఉండాల్సినట్టుగా గన్మెన్లు ఎక్కడికి పోయారు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు గన్మెన్లను కూడా సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి సస్పెండ్ చేయడం, దాంతోపాటు విచారణ చేపడుతున్నారు. గన్మెన్లు లేకుండా లాస్య నందిత బయటకు ఎందుకు వెళ్ళింది, గన్మెన్లు ఆ సమయంలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు పోలేదు బయటికి, అంటే ఆమెతో పాటు ఎందుకు వెళ్ళలేదు, అసలు లాస్య నందిత బయటకు వెళ్ళడానికి రీజన్ ఏంది. మరొక అంశం ఏంటంటే, లాస్య నందిత ఒక దర్గాలో పూజలు చేసేందుకు ఆ విధంగా వెళ్ళిందన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. అసలు ఏ సమయంలో వెళ్ళినా అంటే ఆమె మిగతా కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్ళారా, లేదంటే ఆమె ఇద్దరు అంటే పిఏ ఆకాశం తీసుకొని వెళ్ళిందన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నాం. రకరకాల అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఉదయం జరిగినట్టుగా ఆ డెత్ అంటే యాక్సిడెంట్ సంబంధించి రకరకాల అనుమానాలు ఉన్నాయి. అన్ని అనుమానాలకు సంబంధించి పోలీసులు విచారణ చేపడుతున్నారు. అందులో భాగంగా ముందుగా 304 సెక్షన్ కింద ఆకాశ్ మీద కేసు నమోదు చేసేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.